అర్ధరాత్రి తిరుపతిలో హల్చల్ చేశారట కొమరం భీం. కొమరం భీం అర్ధరాత్రి తన ఫ్యామిలీతో పాటు హల్చల్ చేశారు. తన భార్య లక్ష్మీప్రణతితో పాటు కలిసి తిరుమల దర్శనానికి వచ్చారట. తిరుమల శ్రీవారి దర్శనాన్ని చేసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. తిరుమలలో అభిమానులు సైతం మన జూనియర్ ఎన్టీఆర్‌ని చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారట. కాబట్టే వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు సైతం వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని నిజంగానా అంటూ నమ్మలేకపోతున్నాం అంటూ చెప్తున్నారు. కాబట్టే ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకొని ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక ప్రేక్షకులు సైతం ఈ విషయంపై తమ రెస్పాన్స్‌ని అందిస్తూ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ చాలా అద్భుతమైన హీరో అని, ఆయనకి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలంటున్నారు. భార్య లక్ష్మీ ప్రణతితో సీతారాముల్లాగా ఎంతో చక్కగా అన్యోన్యంగా వెళ్తున్న ఆ జంటను చూసి ఆల్ ద బెస్ట్ అంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. 'దేవర' సినిమాలో ఆయన చేయబోయేటువంటి విషయాలు తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా 2 పార్ట్‌లుగా రాబోతోంది. 'దేవర' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. కాబట్టి తాజాగా ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారట. కాబట్టి ఈ విషయం తెలుసుకొని ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని సూపర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.